మొగుడు కొట్టినందుకు కాదంట, ముక్కలేని ముద్ద మింగలేక ఏడ్చిందంట మా ఆయన లాంటిది. ఒక్క వారమే ఇంట్లో నాన్ వెజ్ చేయలేదు, ఏదో నెలంతా ఉపవాసం ఉండినట్టు ఫీల్ అయిపోతారు. ఇక చూడండి, శనివారం ఉదయం నుంచే చెవిలో జోరీగలాగా మొదలు పెడతారు. రేపేంటి స్పెషల్, ఏ వండుతున్నామని. మీ ఇష్టం అని చెప్పాను అంతే. నైట్ అన్నా సరిగ్గా పడుకున్నారో లేదో, ఆదివారం కోడి కుయ్యక ముందే మటన్ షాప్ కి వెళ్ళిపోయారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ముక్క రత్నాలు ఉన్నారా? ఉంటే కామెంట్స్ లో చెప్పండి. 3/4 kg మటన్ తీసుకొచ్చారు. దీంతో మటన్ బిర్యానీ చేయమన్నారు. బిర్యానీకి ఇలాంటి చెరివి పట్టున్నదైతే చాలా టేస్ట్ గా ఉంటుంది మటన్. మా లాంగ్వేజ్ లో దాన్ని చెరువు అంటాం, మరి తెలుగులో ఏమంటారో. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం పసుపేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడు బిర్యానీ చేసినా నాకు వచ్చే కామెంట్, ఏం రైస్ వాడుతున్నారు అని. చూడండి, ఇండియా గేట్ లోనే ఇది ఒక రకం, ఇంకో రకం ఇది. రెండు ఒకే బ్రాండ్, బట్ కాస్ట్ ని బట్టి రైస్ ఉంటుంది. 1/2 kg బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను. కలిపి పెట్టుకున్న మటన్ ని దీన్ని సిమ్ లోనే ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. మీరు కుక్కర్ లో వండిన దానికన్నా ఇలా చేస్తేనే బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకొకటి, బిర్యానీలో టమాటోస్ ఎవరు వేయరు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు మీకు వేయరని? మేము వేసుకుంటాం. ఇంకొక టిప్ ఏంటంటే, ఇదంతా ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి. ఏవేవో మసాలాలు వాడి హడావిడి చేయడం కంటే నేను చూపించినట్టు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. మటన్ ముక్కలు, పెరుగు, ఉప్పు, కారం ఇవన్నీ వేసాక సిమ్ లోనే పెట్టేయండి, లేకపోతే మాడిపోతాయి, తినడానికి అస్సలు బాగోదు. ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కర్రీ బాగా ఇలా దగ్గరగా ఉడకాలి. 80% ఉడికిన రైస్ ని ముక్కలన్నీ నీట్ గా ఇలా అరేంజ్ చేసుకొని ఇంకా లేయర్స్ గా వేసుకోవడమే. 20 minutes దమ్ పెట్టుకుంటే చాలు, అద్దరిపోతుంది అంతే. మృత్యుగృహం హారర్ వీడియో అస్సలు మామూలుగా లేదు. అడుగడుగున భయానక సన్నివేశాలే. హారర్ వీడియో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేశాను.